హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. అందరూ అప్డేట్స్ వీడియో అని అడుగుతున్నారు. నేను చేస్తున్నా. లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 50% జనాలు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను చేసేదానికి కూడా ఒక అర్థం ఉంటుంది, నాకు ఒక జోస్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టి చూడండి. ఈరోజు కూడా ఇది ఈరోజు జరుగుతుందో రేపు జరుగుతుందో నాకు ఈ ఎపిసోడ్లో ఎలా వీళ్ళు ఎంతవరకు పెడతారో ఎంతవరకు పెట్టరో అని ఒక ఐడియా ఉండదు కదా. అది చెప్తున్నా. రోహిత్కి మళ్ళీ ప్లస్ అవుతుంది, ఎందుకంటే జుయ్యని లెగిస్తాడు. గెలవాల్సిన టాస్క్ మధ్యలో వచ్చి కార్డు యూజ్ చేసి ఇంకొకరు గెలుస్తారు. అప్పుడు అభిజిత్ వచ్చి ఒకసారి ఎలివేషన్ ఇచ్చి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అదే MVP ఉంది కదా, అది కూడా ఇస్తాడు. ఇలా చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. తన ఓటపిల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి. అవి వెళ్తూ చెప్పుకుంటూ పోదాం. ఇప్పుడు వచ్చేసి కంటెస్టెంట్లని 3 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి హేమంత్ టీం. హేమంత్ వచ్చి కెప్టెన్గా ఉంటాడు. ఆ టీంలో ఎవరెవరు ఉంటారంటే సృష్టి, బాగి, అమన్ అలాగే రోహిత్. వీళ్ళ 5గురు ఒక టీం అన్నమాట. ఇంకా సెకండ్ టీంలో వచ్చేసి యాంకర్ ప్రియా ఉంది కదా, ఆమె కెప్టెన్గా ఉంటుంది. వాళ్ళ టీంలో ఎవరెవరు ఉంటారంటే గాయత్రి, అపూర్వ, నవరసాల మామ అలాగే రాజ్కుమారి, దయాన వీళ్ళు ఉంటారు. ఇంకా థర్డ్ టీం, ఈ టీంలో వచ్చేసి సింగర్ ఝాన్సీ కెప్టెన్, శాలిని, దీపక్, మిథిలేష్ అలాగే చరణ్ వీళ్ళైతే ఒక టీంలో ఉంటారన్నమాట. ఇలా 3 టీమ్స్ అయితే డివైడ్ చేస్తారు. ఆ తర్వాత టాస్కులు పెడుతూ పోతారు. దీంట్లో వచ్చేసి థర్డ్ టీం ఏదైతే ఉందో సింగర్ ఝాన్సీ టీం, వీళ్ళే ఎక్కువగా టాస్కులు విన్ అయినట్టు ఉంది. వీళ్ళే ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చేసి ప్రియా టీం. లాస్ట్ వచ్చేసి ఎవరైతే రోహిత్ ఉన్నాడో ఆ టీంలో హేమంత్ టీం ఉంది కదా, వీళ్ళే లాస్ట్లో ఉండేటట్టు మనకైతే అప్డేట్ ఉంది. చూద్దాం. ఇది నాకు తెలిసి ఈరోజు ఎపిసోడ్ లేకుంటే రేపటి ఎపిసోడ్లో జరిగే అవకాశం ఉంది. ఎపిసోడ్లో ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అది ఎవరు చేస్తారంటే మన అమ్మనే చేస్తాడు, అమర్దీప్ లాగా. అందరూ చాలామంది అంటున్నారు అమర్దీప్ లాగా ఉన్నాడని. ఇలాంటి ఆన్సర్లు చేస్తే అదే అనుకోవాలి. ఈ ట్రోలింగ్ కాదు, జరిగిందే చెప్తున్నా అయ్యా. మీరు మూవీస్ దేంట్లో చూస్తారు అని ఒక ఇది వస్తుంది. దానికే మన అమ్మను వచ్చేసి అందరూ థియేటర్ లేకుంటే OTTలో రాస్తే ఏ OTTలో అలా రాయమంటే నేను ఐబొమ్మలో చూస్తాను రాశాడు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఒక 11 మంది బయట నుంచి జనాలు వస్తారు. వాళ్ళు క్రికెట్ జెర్సీ వేసుకొని వస్తారనుకుంటా. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు క్యాప్టనా లేకుంటే వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఎలా బౌలింగు, ఇలా ఒక ఐడియాకి చెప్తున్నా. ఇలా వాళ్ళకి ఒక చెప్పేసి వెళ్తారు కంటెస్టెంట్లు అందరికీ. ఒక టీం నుంచి దీపక్, ఇంకో టీం నుంచి రోహిత్, వీళ్ళిద్దరూ వస్తారనుకుంటా. ఇందులో వచ్చేసి రోహిత్ గెలవాల్సి ఉంది. బాగా చెప్తున్నాడు ఆన్సర్లు. కానీ ఇక్కడ దీపక్ దగ్గర కార్డు ఉంది కదా, ఆ కార్డు యూజ్ చేసి అతను విన్ అవుతాడు, రోహిత్ ఓడిపోతాడు. ఇక్కడ అభిజిత్ లేచి మా ఓనికి అన్యాయం చేస్తారా అని నువ్వు MVP అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఉన్నది కదా, దాన్ని రోహిత్కి ఇస్తాడు. నువ్వు చాలా బాగా గేమ్ ఆడావని, అంతేకాదు ఓటపీలు కూడా చేసుకోమని ఓటపీల్ ఛాన్స్ కూడా ఇస్తాడు. ఇది ఈరోజు ఎపిసోడ్లో వస్తుందా రేపటి ఎపిసోడ్లో వస్తుందా నాకు డౌట్ ఉంది. అందుకే పొద్దున్నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థం కాకే కొంచెం వాయిదా వేస్తూ వస్తున్నా. ఇప్పటికే చాలామంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు, అన్న అప్డేట్ వీడియో అని. అందుకే ఇప్పుడు చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఎవరో మెసేజ్ చేశారు. ఇప్పటికే ఎపిసోడ్ సరిపోయి అంత చెప్పాను అనుకుంటా, ఇది ఎక్స్ట్రా అనుకుంటా. ఇప్పుడు వాలీబాల్ టాస్క్ ఇది. వాలీబాల్ పైనుంచి పడుతూ ఉంటుంది, దాన్ని మనం పట్టుకోవాలి. ఎవరు ఎక్కువ సార్లు పట్టుకుంటే వాళ్ళు ఒక్కొక్కరిని ఎవరైతే స్ట్రాంగెస్ట్ అనుకొని వీకెస్ట్ అనుకొని వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ రావచ్చు. లాస్ట్లో ఉన్న వాళ్ళు టాస్క్ విన్ అవుతారన్నమాట. ఇందులో వచ్చేసి మిథిలేష్ పనికొచ్చాడయ్యా మనోడు. 2 సార్లు పట్టుకున్నాడు. దీపక్ వచ్చేసి 3 సార్లు పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి 2 పర్సన్స్ని వీక్ అని ఉన్న వాళ్ళని అందరినీ తీయేస్తూ వచ్చారు. లాస్ట్లో ఎవరు మిగిలారంటే అమన్, మిథిలేష్, దీపక్, ప్రియాంక, శాలిని, సృష్టి వీళ్ళే ఉన్నారు. మళ్ళీ పైనుంచి బాల్ వస్తుంది. ఆ బాల్ తీసుకున్నది వచ్చేసి మళ్ళీ దీపక్ బాబే తీసుకుంటాడు. బాగా ఈ 2 ఎపిసోడ్స్లో బాగా షైన్ అవుతాడు అనుకుంటా. అది తీసుకొని వెళ్ళి యాంకర్ ప్రియా గారికి ఇస్తే యాంకర్ ప్రియా గారు వచ్చేసి అమన్ని, మిథిలేష్ని ఎవరైతే బాల్ పట్టుకున్నారో వాళ్ళని మీరే వీక్ అని వాళ్ళిద్దరిని తీయేస్తారు. పాపం వాళ్ళు బాల్ పట్టుకొని ఎంత బాధపడి ఉంటారు. ఇప్పుడు అమన్, మిథిలేష్ని ఇద్దరిని తీయేసిన తర్వాత ఇంకా మిగిలింది దీపక్, ప్రియాంక, సృష్టి అలాగే శాలిని. వీళ్ళు 4గురే మిగిలారు. అలాగే ఇంకో టాస్క్ అయితే పెడతారు ఈ 4 మెంబర్స్కి. దీపక్ అలాగే సృష్టి వీళ్ళైతే గేమ్ ఓడిపోతారు. శాలిని అలాగే ప్రియాంక వీళ్ళిద్దరూ గేమ్ గెలుస్తారు.
వీళ్ళకి వచ్చేసి MVP ఇస్తారు ఇద్దరికి, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. వాళ్ళు ఓట్ అప్పీల్ కూడా చేసుకుంటారన్నమాట. నాకు తెలిసి 2 ఎపిసోడ్స్కి సంబంధించి అప్డేట్స్ చెప్పేసినట్టున్నా, లేకుంటే ఈ ఎపిసోడ్లోనే కవరింగ్ అవుతుందా ఇది చూద్దాం. ఇంతవరకు చూసారంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.